అనేక విషయాలు ఆలోచన చేస్తూ ముందుకి అడుగు వేసి ఇదిగో ఇంతవరకు వచ్చారు. అమ్మవారు బాగానే ఉంది అని చెప్పి తెలుసుకున్నారు. చాలా సంతోషంతో తిరిగి మళ్ళా అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. ఇతమ్మవారి దగ్గరికి వెళ్ళి మా అభివాద్య అబ్రవిద్దిశ్య పశ్యామి త్వామిహాక్షతం. అమ్మా, మీ యొక్క అనుగ్రహం చేత, రామానుగ్రహం చేత మీరు చక్కగా ఆరోగ్యకరంగా ఉన్నట్లుగా నేను మిమ్మల్ని చూస్తున్నాను. మీకు ఏమీ కాలేదు. అది నా యొక్క అదృష్టం, భగవద్ అనుగ్రహం అని ఒక్కసారి చుట్టూ తిరిగి నమస్కారం చేశాక అమ్మవారు. చుట్టూ తిరిగి అమ్మవారికి నమస్కారం చేసి, తల్లి ఇక మరి నేను వచ్చిన పని అయిపోయింది కదా, మిమ్మల్ని కూర్చారు, మీరు చూడమని కూడా ఇచ్చారు. ఈ విషయం నేను స్వామివారి దగ్గరికి వెళ్ళి చూద్దా, మీరేం బాధపడవు, మీకు ఏమీ అవ్వదు, రావడానికి మిమ్మల్ని ఏమీ చేయలేదు, నేను వెళ్ళటమే ఆలస్యం అంతే. నేను వెళ్తూనే ఇక్కడ ఉండేటువంటి యొక్క విషయాన్ని, ముఖ్యంగా మీ విషయాన్ని, రావణాసురుడు ఏమన్నాడు, మీరు ఎలా బాధపడుతున్నాము అనే విషయాలన్నింటినీ కూడా నేను కుసగుచ్చినట్లుగా స్వామి గారికి చెప్పి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడికి వారిని వచ్చేటట్లుగా నేను చేస్తా. అదే కాదు, అందరూ వస్తాం. అన్నేళ్ళు చూశారు మీరు, అక్కడ కోట్ల మంది ఉన్నారు. వాళ్ళని మీరు ఎప్పుడా 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 అని ఎదురు చూస్తున్నారు, నా కోసమే ఎదురు చూస్తున్నారు. నేను వెళ్ళి చెప్పాను అనుకోండి, వెంటనే వాడు బయలుదేరి వస్తారు. ఆ రావణ సంహారం జరుగుతుంది, ఇదేం భయం లేదు అని ఈ రకంగా అమ్మవారిని ఓదార్చి స్వామివారు అక్కడి నుంచి బయలుదేరారు. జగామ పర్వతస్యాగ్రం గంతుం పారం మహోదధే తత్ర గత్వా మహాసత్వః పాదాభ్యాం క్రీడయం గిరింభూ జగామ వాయువేగేన పర్వతశ్చ మహీతలం గతో మహీసమానత్వం వింశద్యోజనమాయతః. ఎరుదురికి బయలుదేరి ఒక పెద్ద పర్వతం ఉన్నది అక్కడ. ఆ పర్వతం మీదకి వెళ్ళారు. ఎందుకంటే మళ్ళీ అక్కడి నుంచి ఎగరాలిగా, బాగా పైకి ఎగరాలి అంటే బాగా ఎత్తుగా ఉండాలి. వచ్చేటప్పుడు మహేంద్ర పర్వతం నుంచి ఎగిరి వచ్చారు. అలాగే ఇక్కడ ఒక అరిష్ట పర్వతం అని ఒకటి ఉంది, పెద్దది. అది కూడా చాలా పెద్ద పర్వతం, మహేంద్ర పర్వతం లాంటిది. అది కూడా చాలా వెడల్పు, చాలా పొడుగు ఉంది. ఎంత పొడుగు అంటే రాశారు ఇక్కడ, 30 యోజనమాయతః, 30 యోజనాల పొడుగు వెడల్పు ఉందన్నారు. 30 యోజనం అంటే, యోజనం అంటే 8 మైళ్ళు, 30 యోజనాలంటే 324 అంటే 240 మైళ్ళు అన్నమాట. కిలోమీటర్లు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. 1 మైలుకు బహుశా 1 కిలోమీటర్న్నర ఉండవచ్చు. అంటే అంత పొడవుగా ఉందన్నమాట. 240 మైళ్ళంటే మాట ఎక్కడ అంత దూరం. మనం తెల్లవారు ప్రయాణం చేయాలి బస్సులో. అంత దూరం ఆ పర్వతం వ్యాపించి ఉంది. దాన్ని ఎక్కారు. ఆకాశాన్ని అందుతున్నట్లుగా ఉంటుంది పర్వతం. ఇంత పెద్ద పర్వతం మీదకి వెళ్ళి ఆయన యొక్క పాదాలని గట్టిగా మోపారు. పర్వతం గట్టిగా ఇలా మోపి, ఇలా అంటే తప్ప పైకి ఆయన ఎగరం. ఇలా మోపి పాదాలని గట్టిగా మోపారు. బలమంతా ఎంత ఉండదో అంత బలంతో పాదాలని గట్టిగా మోపారు. కింద చేతులను మళ్ళా ఇలా పెట్టారు. వెనక్కి ఇలా వెనక్కి ఉంది, ఇలా ఉన్నారన్నమాట. అలా పైకి యోగశక్తి చేత మళ్ళా పైకి వెళ్ళారు. అప్పుడు ఏమైందిట, ఆ స్వామివారి యొక్క ఆ బరువుకి, పాదాలు గట్టిగా మోపారు కదండి, ఆ బరువుకి ఆ పర్వతం అంతా లోపలికి దిగబడిపోయి, అంటే భూమి లోపలికి చొచ్చుకోపోయింది అన్నమాట. అది చొచ్చుకోపోయి అంత పెద్ద పర్వతము భూమితో
సమానంగా అయింది. ఆయన బరువుని ఆపుకోలేకపోయింది పర్వతం. అదిగో అంతటి శక్తివంతుడు ఆంజనేయ స్వామి గారు అంటే మాటలు కాదు. అందుకనే అన్నారు ఆయన, అవసరమైతే నేను లంకనే మొత్తం తీసుకోపోతాను, లంక తీసుకోవాల్సినటువంటి మాట. అంత శక్తి ఆయనకు ఉన్నది కాబట్టి ఆయన చెప్పారు ఆ మాట. అమ్మవారు కూడా మనకి చిన్నవాళ్ళు లంకకి తీసుకెళ్తామనంటే ఏం చేశారు, ఏమో తెలియదు నా సంగతి అని చెప్పేసి విశ్వరూపం చూపించలేదు. కాబట్టి అంతటి శక్తివంతుడు మహానుభావుడు అంజని. ఆ పర్వతం అలాగా భూమితో సమానంగా అయింది. బయలుదేరారు, అక్కడి నుంచి ఆకాశంలోంచి బయలుదేరారు. తపేదే హతిశబ్దూలో దక్షిణాదుత్తరం దిశో. వెళ్ళేటప్పుడు దక్షిణం వైపు, దక్షిణం నుంచి మళ్ళీ ఉత్తరానికి బయలుదేరారు, ఉత్తర దిక్కు. ఆ ఉత్తర దిక్కు వైపే ఉన్నారు, మహేంద్ర పర్వతం ఉంది, అక్కడే వానర వీరులు ఉన్నారు. ఆయన మొదలు అక్కడి నుంచే బయలుదేరి వచ్చారు ఇక్కడికి, మళ్ళీ అక్కడికే ఆయన వెళ్తున్నారు అన్నమాట. తర్జన్యాదర్శయామాస ముని తస్మై జలాశయం. సరే, ఇక్కడ ఏం చేశారంటే వచ్చేటప్పుడు ఏదో ఒక మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఆయనకి ఏదో కొంచెం మంచినీరు ఏదో తాగాలనిపించింది, అక్కడికి వెళ్ళారు అని చెప్పేసి అది వేరే రామాయణంలో ఉండేటువంటి యొక్క విషయం. సరే, ఈయన బయలుదేరి వస్తూ ఇదివరకు ఈయన వచ్చేటప్పుడు మైనాకుడు సముద్రంలో నుంచి పైకి వచ్చాడు కదా. అయ్యా స్వామి, మీరు ఎంతో శ్రమపడి వెళ్తున్నారు సీతమ్మ వారిని బతకడానికి. ఆ సముద్రుడు నన్ను వెళ్ళమని చెప్పాడు. నా మీద మీరు కాసేపు కూర్చొని విశ్రాంతి తీసుకొని నేను ఇచ్చేటువంటి యొక్క ఆతిథ్యాన్ని, అంటే కర్తమూల ఫలాలను స్వీకరించి వెళ్తే మాకు చాలా సంతోషము. మేము కూడా నామకార్యంలో మరి ఆయన సేవ చేసినట్టు అవుతుంది అని చెప్పేసి మేము భావిస్తున్నాము అని చెప్పాడు. చెబితే ఆయన అది కుదరదన్నాడు. నేను ఎక్కడ ఆగను, ముందర అమ్మవారిని చూడాలి అని నేను ప్రతిజ్ఞ చేశానయ్యా. ఏదో అన్నావు, సంతోషము మంచిదే అని ఊరికి చేర్చుడట ముట్టుకొని వెళ్ళాను. అప్పుడు ఏమనుకోకు, నేను ఇప్పుడు ఎక్కడ ఆగను అని చెప్పి అందుకు వెళ్ళాను. అవసరమైతే నువ్వు ఇంతగా ప్రాధాన్యపడుతున్నావు కాబట్టి నా పని అయిపోయిన తర్వాత, అంటే అమ్మవారిని చూసిన తర్వాత తిరిగి మళ్ళా వస్తా, ఇటేపే వస్తా, వచ్చినప్పుడు అప్పుడు కావాలంటే నీ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తానే అని చెప్పాను. ఆ చెప్పిన దానికి అది గుర్తుపెట్టుకొని స్వామి చూడు ఎంత గుర్తు స్వామి వారికి. ఈ మధ్యలో ఎన్ని విషయాలు జరిగినాయి అయినా సరే ఆయన గుర్తు. అలా పర్వతేంద్రము సునాభంచ సంస్పృశ్చ వీర్యవా. ఆ సునాభుడు అంటే ఆయన యొక్క నాభి